హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్లో సెకండ్ క్వశ్చన్ నిన్న చెప్పుకోవడం జరిగింది సింహం చిట్టెలుక లెసన్లో. ఈరోజు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, చిట్టెలుక సింహంతో ఏమన్నది? చూడండి జవాబు. చిట్టెలుక సింహంతో, అడవి రాజా తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించు. అడవికి రాజువైన నువ్వంటే నాకెంతో గౌరవం. నీకెప్పుడైనా ఆపద వస్తే నేను సాయం చేస్తాను, నీ ప్రాణం కాపాడుతాను. రాజులు భృత్యుల తప్పులను క్షమించాలి కదా అని అన్నది. ఇలా పదాలను విడదీసుకుని చక్కగా చదువుకోవాలి నాన్న. పదాలు చదువుకుంటే మీకు వాక్యాలు వచ్చేస్తాయి. మళ్ళీ ఒకసారి ఫుల్గా చెప్తాను చూడండి నీకోసం. చిట్టెలుక సింహంతో ఏమన్నది? చిట్టెలుక సింహంతో, అడవి రాజా తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించు. అడవికి రాజువైన నువ్వంటే నాకెంతో గౌరవం. నీకెప్పుడైనా ఆపద వస్తే నేను సాయం చేస్తాను, నీ ప్రాణం కాపాడుతాను. రాజులు భృత్యుల తప్పులను క్షమించాలి కదా అని అన్నది. చూడండి, ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో 3 లైన్స్ ఉన్నాయి నాన్న. మీరు చక్కగా పదాలను విడదీసుకుంటూ చదివి తర్వాత ఆ పదాలు కలిపి చదువుకుంటే వాక్యాలుగా వచ్చేస్తాయి నాన్న. అలా వాక్యాలు చదువుకుంటే మీకు క్వశ్చన్కి ఆన్సర్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. మీరు ట్రై చేయండి నాన్న. కొంచెం కష్టంగానే ఉంటుంది సెకండ్ క్లాస్ పిల్లలకి, ఎందుకంటే ఒత్తులతో కూడుకున్న వాక్యాలు చదవడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడానికి ప్రయత్నించండి నాన్న. వీడియో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకుంటూ నేను ఎలా అయితే చదివానో ఆ ప్రొనౌన్సియేషన్ మీరు కూడా నా వెనకాలే పలుకుతూ చక్కగా నోట్బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో ఈ క్వశ్చన్ రాసి చూడకుండా చెప్పడానికి రావాలి, రాయడానికి కూడా రావాలి నాన్న. అలా చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని నేను చేస్తున్నానమ్మా.